శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ముఖ్యంగా ఈ నెల గోచారం పరిశీలించినప్పుడు వృషభ రాశి అందే కుజ గురులు, తృతీయ స్థానమైనటువంటి కర్కాటకంలో రవి, చతుర్థ స్థానంలో బుధ శుక్రులు, పంచమంలో కేతువు, దశమంలో శుక్రుడు వక్రించి రాహు లాభంలో. ఇది ఈ నెల గోచారం ఈ విధంగా ఉంటే, మరి వృషభ రాశి వారికి ముఖ్యంగా శని భగవానుడు దశమ స్థానంలో ఉండి వక్రించి పూర్వభాద్ర నక్షత్రం మీదకి వెళ్ళడం జరిగింది. అంటే దానికి అధిపతి గురువు అవటం వల్ల ఒక విధంగా మరి శని భగవానుడు గురువు యొక్క నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏంటంటే జాతకుడికి ఒక విధంగా వృత్తి యందు అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి గురువు రాశి యందు ఉండడం, గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అవ్వటం వల్ల ఆకస్మికంగా మీకు ఏదైనా ఒక లాభం కానీ ఒక శుభవార్త కానీ వినే అవకాశం ఉంది. అది ఎంతవరకు వృత్తికి సంబంధించినంత వరకే. ఎందుకంటే శని వృత్తికారకుడు దశమ భావంలో ఉన్నాడు వక్రగమనంలో. గురు నక్షత్రం మీద సంచారం ఏముందంటే జాతకుడికి కంపల్సరిగా వృత్తిలో ఒక విధమైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే జాతకుడికి మంచి అనుభవం కలుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో దాని యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఉంటాయి. ఇది ఎక్కువగా ఫైనాన్స్ సెక్టారు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద శని భగవానుడి యొక్క స్థితి వృషభ రాశి వారికి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే రాహు కూడా లాభస్థానంలో ఉంటూ ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఇది ఒక విధంగా ఏంటంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నప్పుడు కూడా మరి ఫ్యూచర్లో రాహుని కలిసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వక్రగమనంలో ఉంటూ దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని కలవడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఈ మేషరాశి వారికి, వృషభ రాశి వారికి. ఈ శని రాహుల కలయిక సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ ప్రొడక్షను, కెమెరా అటువంటి వాటికి చాలా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా అష్టమాధిపతి రాశిలో ఉండడం వల్ల ఇది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా కలిసి వచ్చే అంశం. మొత్తం మీద ఏంటంటే ఈ 3 మేజర్ గ్రహాలు కూడా, అంటే శని, రాహు, గురువు కూడా వృషభ రాశి వారికి అనుకూలించే పొజిషన్లో ఉండడం వల్ల జాతకుడు అతి కష్టం మీద తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకొని అనుకున్న గమ్యాన్ని చేరే కొరకు ప్రయత్నం చేస్తాడు. ఇది ముఖ్యంగా చాలా వెరీ ఇంపార్టెంట్గా వివాహ సంబంధించిన విషయాలకి ప్రస్తుతం మీకు గురువు బాగా ఉపయోగించే అవకాశం ఉంది. గురువు రాశిలో ఉంటూ సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడిని కలియడం జరిగింది. ఇది ఎక్కువగా ఏంటంటే సప్తమ భావం అన్నది వివాహ సంబంధం కుదరడం, వివాహం జరగడం, పరస్పరం ఒక యూనియన్గా ఏర్పడడం కానీ, ఒక రిలేషన్ కానీ, ఒక ఎఫ్ఐఆర్ కానీ సప్తమ స్థానం బట్టి ఉంటాయి. కాబట్టి ఆ సప్తమ స్థానంలో ఉన్నటువంటి సప్తమాధిపతి రాశిలో ఉంటూ లాభాధిపతి గురువుని కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి వివాహం జరగడం కానీ, ఏదైనా పరిచయం లాంటిది ఏర్పడడం కానీ, కొత్తగా ఎవరితోన్నా ఒక రిలేషన్ పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అందరికీ మాత్రం కాదు. అలాగే మరి కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుజుడు మంగళకారకుడు కాబట్టి మరి ఈ నెల ఆగస్టులో కూడా శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఎవరికైనా వివాహం కావాల్సి ఉంటే వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు 100% వివాహం ఈ నెలలో మరి కొద్దిమంది కన్నా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటి నుంచే చేసుకుంటే ఈ నెలలో వివాహ వేడుకలు జరిగే అవకాశం ఉన్నది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ వృషభ రాశి వారికి చాలా వరకు డిసప్పాయింట్మెంట్ ఇస్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నా, ఎవరినైనా ఇష్టపడుతున్నా ఖచ్చితంగా ఏదో విధంగా ఆటంకం రావడం వల్ల అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పాత ఏమన్నా ఉంటే పక్కన పెట్టి
ఖచ్చితంగా పెద్దల అంగీకారంతో కానీ లేదా మీకు మీరుగా వెతుక్కొని చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంటుంది. కానీ కన్ఫ్యూజ్ మాత్రం కాకూడదు. పంచమంలో ఉన్నటువంటి కేతువు ఇంకా మంచి సంబంధం వస్తుందేమో, ఇంకా బెటర్గా ఉంటుందేమో అని ఆలోచిస్తూ వచ్చిన సంబంధాలను వదులుకోకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఇది ఒక వివాహానికి సంబంధించిన విషయం. అలాగే గృహ నిర్మాణం కానీ సొంతంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యవసాయం చేద్దాం అనుకున్న వాళ్ళు, కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల యొక్క వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే డైరీ ఫారం, అలాగే కోళ్ల ఫారం లాంటి వాళ్ళకు కూడా ఇది కొంత అనుకూలించే అంశంగా భావిస్తాం. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కలిసి చతుర్థ కేంద్రంలో సంచరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జాతకుడికి గృహ అవసరాలకు తగినటువంటి ఆధునిక వస్తువులు సమకూర్చుకోవడం, ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులైతే వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు, అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అనుకూలంగా ఉంది. మరి ఆగస్టు 16 తర్వాత రవి కూడా చతుర్థ కేంద్రంలోకి వచ్చి బుధ శుక్రులతో కలిసి ప్రయాణించడం వల్ల ఒక విధంగా చతుర్థ స్థానం బలం ఏర్పడడం వల్ల జాతకుడికి వాహన లాభం కానీ, గృహలాభం, ఉన్నత విద్యా యోగం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా 100% జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం, అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి. మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాంట్లో షాపుల్లో మంచి సింధూరం అన్నది లభిస్తూ ఉంటుంది. దానికి అంటే మీరు మనం చేయట్లేదు, ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని, మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి. దొరికితే చామంతి నూనె, లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె, లేదంటే సంపంగి నూనె. అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సింధూరం, ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు. ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల, అలంకరించిన తర్వాత తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది ఆలయమైనా, బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా 108 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఎలాగా? చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆవహించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది. సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే, స్త్రీలైతే పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం, లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని, మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు, మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు, మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు, తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర
లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి వివరంగా చేయండి. ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక 108 తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలుతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల 100% మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.